శ్రీ లలిత అష్టోత్తరంలోని 43వ నామం దేవర్షిభి స్తూయమాన వైభవాయ నమో నమః. ఈ నామంలో ఇంద్రాది దేవతలు వశిష్ఠాది ఋషులు స్తూయమాన అంటే స్తుతిస్తున్నారు అని అర్థం అండి. అమ్మవారిని స్తుతిస్తున్నారు. అమ్మవారి యొక్క ఐశ్వర్యము, గుణము, లీల, మహిమ, తత్వము ఇవన్నీ వైభవాలేనండి. అటువంటి అమ్మవారి యొక్క వైభవాలని నిరంతరం గానం చేసేవారు దేవతలు, ఋషులు. మామూలు మానవ ప్రజ్ఞకి అమ్మవారి వైభవం అందదండి. గొప్పవారిని గొప్పవారే అర్థం చేసుకోగలరు. వితర్కాలకు మించినటువంటి దేవతా ప్రజ్ఞ ఉంటే మాత్రమే అమ్మవారిని గుర్తించగలం, స్తుతించగలం. ఇంకొక భావంలో మన శరీరంలో ఉన్నటువంటి ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క అధిదేవత ఉంటారండి. కంటికి సూర్యుడు, చేతులకి ఇంద్రుడు, పాదాలకి విష్ణువు, ఇలా కనుక దేవర్షిభి అంటే దేవర్షులు, దేవతలు, ఋషులు. దేవతలను ఇంద్రియములు అనుకుంటే ఋషులు ఆలోచనాపరులు, తపస్సంపన్నులు. అందుకని మనలో ఉన్నటువంటి ఆలోచనలు ఋషులు, మన ఇంద్రియ శక్తులు దేవతలు. ఇలా ఇంద్రియములతో అమ్మవారిని స్తుతిస్తూ, అర్చిస్తూ, ఆలోచనలతో అమ్మవారిని భావిస్తూ, ధ్యానిస్తూ, స్మరిస్తూ ఉంటే అదే దేవర్షిభి స్తూయమాన వైభవాయ నమో నమః అవుతుందండి. ఇదండి ఈ నామం యొక్క అర్థం. ఓం శ్రీ మాత్రే నమః.